హలో, వెల్కమ్ టు నివి తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి పార్ట్ 10. ఇక ఈరోజు కథలోకి వెళ్తే, ఆకాష్ చూపులు మాత్రం ఇంకా స్వామీజీ మీదనే ఉన్నాయి. నిజానికి ఆకాష్కి నమ్మాలి అనిపించట్లేదు. తనకు అర్థమైనట్లే ఉంది, కానీ అర్థం కావట్లేదు. ఆయన చెప్పింది తన గురించే అని తనకి తెలుసు, కానీ అడిగినా ఆయన చెప్పరు. చెప్పేవారు అయితే డైరెక్ట్గా చెబుతారు. ఆయన చెప్పట్లేదు అంటే అది ఆయన వ్యక్తిత్వానికి విరుద్ధం అని తెలుస్తుంది. ఆకాష్ ప్రశ్నలు అన్నీ అతని కళ్ళల్లో కనిపించినట్లు చిరునవ్వు చిందించి ఇలా అన్నారు, ఏంటి బాబు, ఏమైనా అడగాలా అని. వెంటనే మిగిలిన ఇద్దరి వైపు చూడగా ఆకాష్ భావం అర్థమైనట్లు, అత్తయ్య వెళ్దాం పదండి, ఆయన మాట్లాడేసి వస్తారు అని చెప్పి రాజీగారిని తీసుకొని వెళ్తుంది నీలిమ. వాళ్ళు వెళ్ళిపోయాక, ఇప్పుడు చెప్పు, ఏం కావాలి నీకు? నీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను, కానీ మార్గనిర్దేశం చేయగలను అని చెప్పారు. వెంటనే ఆయన కాళ్ళకు నమస్కరించగా అభిష్టాన ఫలసిద్ధిరస్తు అని దీవించారు. ఆ ఆశీర్వాదం విని నవ్వు విరిసింది తన ముఖంలో. నీ ప్రశ్నలు అడుగు నాయనా. స్వామి, మీరు అన్నీ తెలిసినవారు, మీకేం చెప్పగలను? నేను అడగకుండానే మార్గనిర్దేశం చేస్తా అన్నారు అంటే నా ప్రశ్న ఏమై ఉంటుందో మీకంటే బాగా ఎవరికీ తెలియదు. అయినా సరే అడగమన్నారు కాబట్టి అడుగుతున్నా. నేను చేసింది, చేస్తుంది, చేయబోయేది తప్పు కాదు కదా. ఆ ప్రశ్న అడిగేది నీలిమ గురించి అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నా వల్ల తన జీవితానికి చెడు జరగకూడదు. తెలిసి తెలిసి ఆ పిచ్చిదాని మనసులో ఇష్టం పెంచాను. అదంటే ప్రేమ లేదు, ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు, కానీ దానితో ఉండాలి అనిపిస్తుంది. దాన్ని ఎవరు చూసినా చంపేయాలి అనిపిస్తుంది. పెళ్లి రోజు కూడా నేను దాని పక్కన ఎవరినో చూసి తట్టుకోలేక ఆ క్షణం నా రక్తం మరిగిపోయింది. అందుకే తప్పు అని తెలిసినా తప్పక, కాదు నచ్చక, దాని పక్కన వేరే వాళ్ళు నచ్చక, నేను చూడలేక దాని మెడలో తాళి కట్టాను. తాళి కట్టిన తర్వాత కానీ అర్థం కాలేదు ఏం చేశానో. అయినా ఎందుకో ఆ క్షణం ఆనందం తప్ప బాధగా అనిపించలేదు. ఏదో సాధించాను అనే గర్వం, ఇంకేదో ఫీలింగ్ కలిగింది. అది ఇది అని చెప్పలేని భావన. దానికి ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. నిజానికి అది నన్ను ప్రశ్నించే వరకు తెలియలేదు నేను దాని పట్ల ఎంత తప్పుగా ప్రవర్తించానో. నన్ను ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అది అడిగితే సమాధానం చెప్పలేక మౌనం వహించాను. ఒకవేళ అది అడగకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోయేవాడినేమో. నా లక్ష్యాన్ని మర్చిపోయేలా మార్చేసింది రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని తనలో తానే నవ్వుకున్నాడు. అతని మాటలు, అతని భావాలు ఆ కళ్ళల్లో నిర్లిప్తం అవుతుంటే అలా చూస్తూ ఉండిపోయారు స్వామీజీ. ఒకటి మాత్రం చెప్పగలను, తన పట్ల నాకు ఉన్న భావన గురించి పక్కన పెడితే దానికంటే ముందు తన జీవితం గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా. అది ఈరోజు చెప్పాలి అనుకుంటున్నా. అది చెప్పాక తను ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలుసు. కానీ తను ఏం అనుకున్నా సరే, నా భావన ఏదైనా తన పట్ల తను మాత్రం నా బాధ్యత. అవును, తను నా బాధ్యత. నేను తనని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా. మరి తర్వాత ఏది జరిగినా నా బాధ్యతే కదా. నా స్వార్థం కోసం తనని పెళ్లి చేసుకున్నా. మరి అలాంటప్పుడు తనకి నా నుంచి రక్షణగా, నేను లేకపోయినా తను సంతోషంగా బ్రతికేలా ఏదో ఒకటి చేయాలి. నిజం తెలిస్తే తను ఎలా తీసుకుంటుందో నాకు తెలుసు. అయినా సరే తనని నా కంటికి రెప్పలా కాచుకుంటూ, ఏది జరిగినా ఎలా జరిగినా సరే జీవితాంతం తనకి ఒక మంచి స్నేహితుడిగా, వెల్విషర్గా, ఎప్పుడూ తనకి తోడుగా, అండగా నిలబడతాను. ఇదే ఫైనల్. దాన్ని మార్చడానికి ఎవరు అడ్డు చెప్పినా ఒప్పుకోను. ఆఖరికి అదే చెప్పినా సరే ఒప్పుకోను. నా నిర్ణయంలో మార్పు ఉండదు. నేను అనుకుంది జరగాలి అంటే అప్పటి వరకు తను నాతోనే ఉండాలి, క్షేమంగా. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సెకండరీ అని చెప్పడం అయిపోయినా ఆకాష్ వైపు స్వామీజీ చూస్తూ ఉంటే, ఏంటి స్వామీజీ అలా చూస్తున్నారు?
నేను స్వార్థపరుడిలా కనిపిస్తున్నానా మీకు? లేదు, నాది స్వార్థమే, కానీ అందులో తప్పు లేదులే అంటే అన్నట్లు చూస్తూ ఉన్న ఆకాష్ని, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, చెబుతావా? ఏంటి స్వామీజీ అది? నువ్వు నిజం చెప్పాక నీ భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే ఏం చేస్తావు? ఆ మాట పూర్తి కాకముందే చంపేస్తా. నన్ను కాదని నాకు దూరంగా వెళ్తాను అంటే చంపేస్తా. అసలు ఎందుకు తను నీతో ఉండాలి? నువ్వు నీ ప్రేయసి కోసం నిరీక్షిస్తున్నావు. తను దొరికితే ఈ పిల్లని వదిలేస్తావు. ఇంకా నీతో ఎందుకు ఉండాలి అని స్వామీజీ అన్న మాటలకు ఆలోచిస్తున్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఆకాష్ని చూసి, నీకు ఇందాకే చెప్పా కదా, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా. నువ్వు అన్వేషిస్తుంది ఎక్కడో లేదు, నీ దగ్గరలోనే ఉంది. ఈ మాట తర్వాత నేను చెప్పిన మిగిలిన మాటలు కూడా జ్ఞాపకం చేసుకో. మెల్లగా మొత్తం నీకే తెలుస్తుంది. ఇక వెళ్ళు అని అంటారు స్వామీజీ. ఇంకేదో అడగాలి అని ఉన్నా స్వామీజీ మాటలు విని ఆగిపోతాడు. చూడు ఆకాష్, నువ్వు ఏం చేసినా సరే ఆలోచించి చెయ్యి. ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక్కసారి విరిగిన పగిలిన దాన్ని ఏ విధంగా అయితే అతికించలేమో, అదేవిధంగా ఒక్కసారి మనస్సు ముక్కలు అయితే తిరిగి అతికించడం అసాధ్యం. కాబట్టి నేను నీకు చెప్పిన అన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చుకొని చేయి. ఏది చేసినా ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించు. నాకు తెలుసు నీ మానసిక సంఘర్షణ. నేను చెప్పిన మాటలు నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో. ఒక్కసారి పట్టిన చేతిని విడిచావా, తిరిగి పట్టుకోవడం అసాధ్యం. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు అన్నీ అర్థం అవడానికి సమయం పడుతుందేమో, కానీ ఈ మాట అర్థం అవడానికి మాత్రం ఎక్కువ సమయం పట్టదు. నువ్వు నేను ఎంత ఆలోచించినా సరే విధి నుంచి తప్పించుకోలేము, ఆ విధాత నుంచి తప్పించుకోలేము. నీకోసం నీ భార్య తల్లి ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కువగా ఆలోచించకు, ఏది జరగాలో అదే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆకాష్ బాబు బయలుదేరి అత్తాకోడల దగ్గరికి వచ్చాడు. కానీ వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కూడా స్వామీజీ ఏం చెప్పారు, ఏం మాట్లాడావు అని అడగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముగ్గురు కారులో ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళడానికి ముందే పని వాళ్ళకి పూజ కోసం కావాల్సినవి ఏర్పాట్లు చేయమని ఫోన్ చేసి ముందుగానే చెప్పారు రాజీ గారు. సో వాళ్ళు వెళ్ళేసరికి పనివాళ్ళు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో ఉన్నారు. రంగయ్య, రంగయ్య. అమ్మగారు, ఇంకా పనులు పూర్తి కాలేదా? ఇంకా ఎంతసేపు? త్వరగా కానివ్వండి. ప్రసాదాలు సిద్ధం చేశారా లేక అవి కూడా కాలేదా? అది అమ్మగారు భవానీ చేస్తూ ఉంటుంది. అయిపోవచ్చిందమ్మా. ఏమైపోవడమో ఏమో. త్వరగా కానివ్వాలి. ముందు పూజ పూర్తి అయితే తర్వాత మిగిలిన విషయాలు. మీరు వాటి సంగతి చూడండి, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజీ గారు. నీలిమా, నీలిమా. అత్తయ్య, చెప్పండి. ఇదిగో అని చేతిలో తెల్లబట్టలు పెట్టింది. వాటిని చూశాక కానీ పాపకి అసలు విషయం గుర్తుకు రాలేదు. ఈరోజు తనకి ఆకాష్కి శాంతి ముహూర్తం పెట్టారు అని. అలా చూస్తూ నిలబడ్డావు ఏంటి? తీసుకో, నైట్కి ఇవే కట్టుకోవాలి. అయ్యో, నీతో మాట్లాడుతూ ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఉండు, ఇప్పుడే వస్తాను అని ఆవిడ వెళ్ళిపోయారు. నీలిమ సంతోషంగా లేదు, అలా అని బాధగా కూడా లేదు. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో రాజీగారు ఫోన్ వెతికి పట్టుకొని అప్పటి వరకు దాచిన టెన్షన్ని ఎవరికో కాల్ చేసి విషయం చెప్పగా, అవతలి వ్యక్తి, నేను గురువుగారితో మాట్లాడాను, ఆయన చెప్పినా అందులో అర్థం ఉంటుంది. నిజానికి శాంతి ముహూర్తం ఎవరైనా రాత్రికి పెడతారు, అది సహజం. కానీ మీ పిల్లలకి పగలు పెట్టారు అంటే ఏదో ఉంది. అందుకే నేను ఆయనని అడిగి అసలు విషయం కనుక్కున్నా. వాళ్ళ జాతకాల ప్రకారం ఈరోజు ఆ సమయంకి మాత్రమే ముహూర్తం, లేదంటే సాయంత్రం 7 గంటలకు ఉంది అని చెప్పారు. ఈ రెండూ కాకుండా
మరో 2 నెలల వరకు ముహూర్తం లేదని చెప్పారు. అందుకే సాయంత్రం 6 గంటలకి శాంతి ముహూర్తం కింద మార్చేయండి. మీరెవరు ఆ సమయంలో అక్కడ ఉండకూడదు అని చెప్పారు. అర్థమైంది కదా, ఇంకా ఉంటాను అని చెప్పి రాజీగారు ఏదో మాట్లాడేలోపు ఫోన్ కాల్ కట్ చేశారు. దేవుడా, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నా బిడ్డకి, నా పిల్లలు సంతోషంగా ఉండాలి అని కోరుకున్నా, కానీ ఇలా అవుతుంది. ఇద్దరి మధ్య ఇంకా సన్నిహిత్యం మొదలే కాలేదు, మరింకెలా దగ్గరవుతారు? నాకు మాత్రం ఈ రాత్రి ఎలా గడుస్తుంది అని భయంగా ఉంది అని పక్కకు చూసేసరికి దుర్గాదేవి విగ్రహం ఉంటుంది. వెంటనే ఆవిడ అక్కడికి వెళ్ళి, అమ్మా, ఈరోజు ఏదో కీడు జరగబోతుంది అని నాకు గట్టిగా అనిపిస్తుంది. నాకు తెలుసు ఈరోజు వీరిద్దరి మధ్య కలయిక జరగదు అని, కానీ స్వామీజీ మాటలు చాలా లోతుగా వచ్చాయి. మంచి జరగాలి, వారి మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాకుండా చూడు తల్లి అని దండం పెట్టుకుంటారు. ఇటు పక్క ఆకాష్, నీలిమ ఆలోచనలు కూడా పరిపరి విధాలుగా ఉన్నాయి. ఆకాష్ మాత్రం ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా మెల్లగా నిద్రలోకి జారుకుంటే, నీలిమ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. చూస్తూ ఉండగానే ఆ రోజు గడిచి ముహూర్త సమయం కావస్తుంది. ఏం చేయాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు నీలిమకి. సమయం అవుతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ, ఎస్, అదే కరెక్ట్, ఆ తర్వాత చూద్దాం మిగతాది అని నిర్ణయించుకొని అత్తగారు చెప్పడం వల్ల స్నానానికి వెళ్ళింది. ఇటు రాజీ గారు పూజ కోసం ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో చూస్తున్నారు. ఇంతకీ నీలిమ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తర్వాతి భాగంలో చూద్దాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.